నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, కాశ్మీర్‌లో ఏదైతే హిందువుల పైన టెర్రరిస్టుల దాడి పూర్తిగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఖండించిల్లు. దీని విషయం చాలామంది బాధపడ్డారు. సో, ఎందుకు కావాలని టెర్రరిస్టులు హిందువులా కాదని చెప్పేసి ఎంచుకొని మరి చంపడానికి గల కారణం ఏంటిది? నిజంగా ఆహ్, ఈ మత విద్వేషాలేమైనా రెచ్చగొడుతుల్లా? కొందరు నిజంగానే కొన్ని పార్టీలు కూడా కొంచెం సపోర్ట్‌గా మాట్లాడుతున్నాయి. సో, ఏంటి? అసలు ఏం జరుగుతుంది? చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతే క్యాపిటల్ సిటీ హైదరాబాద్‌లో కూడా ఇతర దేశస్తులకు సంబంధించి పాకిస్తానీలు కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్‌లో ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలు? గతంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ. సో, ఎందుకు వీళ్ళని పట్టించుకోవట్లేదు? ఎందుకు వీళ్ళని వాళ్ళ దేశానికి ఎందుకు పంపిస్తలే అని చెప్పేసి బీజేపీ మేడ్చల్ మల్కాజ్గిరి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బండి పద్మ గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. ఏంటి కాశ్మీర్‌లో జరిగిన దాడిని ఎట్లా చూస్తారు మీరు ముందుగా? కాశ్మీర్లో జరిగిన దాడులు మన హిందూ ప్రజలు అందరి మీద జరిగినట్టే, ఓన్లీ కాశ్మీర్లో జరిగినట్టు కాదు. సరే, కాశ్మీర్ పక్కన పెడితే మన తెలంగాణ ఉంది. ఇప్పుడు తెలంగాణకి బంగ్లాదేశ్ నుండి కానీ పాకిస్తాన్ నుండి కానీ ఎంతో మంది వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ప్రభుత్వం గుర్తించిందా? ఈ ప్రజలను కాపాడుకునే హక్కు నీకు ఉంది కదా, గత ప్రభుత్వం గుర్తించిందా? గుర్తించలేదు. ఈ ప్రభుత్వం ఇంత జరిగినా నిమ్మకు నీరెత్తినట్టుండి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు తెలంగాణ ప్రజలకి? హిందువులపై ఎన్ని దాడులు జరుగుతున్నాయి? అంటే ఒక 10 సంవత్సరాలకు బ్యాక్ టిఫిన్ బాంబు వెలిగి ఎంతమంది చనిపోయిండ్రు, పార్కులు ఎంతమంది చనిపోయిండ్రు, మన దిల్సు నగర్లు ఎంతమంది చనిపోయిండ్రు. అంటే మన హిందువులకు కాపాడుకోలేము. అంటే నిజంగా హిందుత్వం పైన దాడి జరుగుతుందా, లేకుంటే కేవలం మతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం జరుగుతుందంటారా? రాజకీయ నాయకులే పెడతారు. ఎవరు పెడతారు? ఎవరికి లబ్ధి పొందుతారు దీంట్లో? నాకు చెప్పండి. ఎవరు లబ్ధి పొందుతారు? బాగా జాగ్రత్తగా చెప్తున్నాం. హిందూ దేశం కావాలి, హిందువులో మనము ఒక్కడు కావాలి, హిందువులను కాపాడుకోవాలి. మొన్న జరిగిన దాడిలో నీకు అనొద్దు నేను కానీ, ముస్లిం అయిందని పాయింట్ తిప్పి గన్ షూట్ చేసిండంటే రక్తం ఉడికిపోతుంది. అది మనం హిందువులో పుట్టిన వాళ్ళకి హిందూరు ఒక అంత అవమానించిండంటే నిజంగా టకటక కాల్చి పడేయాలని కోపం ఉంది. ఎంతమంది ఇప్పుడు పాత బస్తీలో లేరా? నీకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు లేరా? మరి పెట్టు, నువ్వు హిందువే కదా, నేను కూడా RSS నే, నేను కూడా సంఘం మనిషిని అని చెప్తారు కదా ఇప్పుడున్న ప్రభుత్వాలు. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? చెయ్యండి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా పాకిస్తాన్ సంబంధించి? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. అది గుర్తించాలంటే మన నిజం చెప్పాలంటే బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు మన తెలంగాణకు వస్తే 100% హిందువులకు న్యాయం జరుగుతుంది. సరే, మీరు అన్నట్టు బండి సంజయ్ లాంటి వాళ్ళు పూర్తిగా మత విద్వేషాలను రెచ్చగొట్టి మత కల్లోలకు పాల్పడుతుందని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పదే పదే విమర్శిస్తుంది. సో ఏం చెప్తారు వాళ్ళకి? మరి నేను ఒకటే చెప్తున్నా తమ్మి, బండి సంజయ్ గారు ఎప్పుడు కూడా మన తెలంగాణలో ఉన్న ముస్లిమ్స్ గురించి అని ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మొన్న కూడా వీడియో తెప్పించుకొని చూడొచ్చు. పాత బస్తీకి వెళ్తే ఎంతమంది వెళ్తారో బంగ్లాదేశ్ వాళ్ళు టెర్రరిస్టులు మన పాకిస్తాన్ వాళ్ళని మాట్లాడిండు. అవునా? మత విద్రోహ శక్తులు ఇవ్వాలండి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇక్కడ ముస్లింలు ఉండకూడదు, హిందూ దేశం అని మీరు కూడా అంటారు. నిజంగానే ఇది కేవలం హిందువులైనా ఇతర మతస్థులు ఇక్కడ ఉండకూడదా? ఉండొద్దని మేము అనట్లేము. అంటే టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు ఉండొద్దండి. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ హిందూ బాయ్ అన్నది ఓన్లీ హిందువులమే. నేను ఒకటి చెప్తా తమ్మి, మాది వరంగల్ జిల్లా, పరతగిరి ఉంటది. పరతగిరి దగ్గర అన్నారా షరీఫ్ అని ఉంటది. అన్నారా షరీఫ్ ఫేమస్. అక్కడికి వెళ్ళండి, నువ్వు కెమెరా పట్టుకోవాలా, నేను చూపిస్తా. 98% హిందువులు ఉంటారు. అంటే అది మతాన్ని మార్చుకోమని అట్లా అనుకుంటే దర్గాని తీపిస్తారు కదా. ఇక్కడ అది కుల మత వివాదాలను చూపించేది ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ కాదు. నో బీజేపీ, కాంగ్రెస్ ఉంది. అది వీటి వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ హస్తం ఖచ్చితంగా ఉంది. లేకుంటే ఎట్లుంటదండి? మరి ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా తెలంగాణలో నువ్వు ఏరు పారేస్తలేవు? పాత బస్తీకి ఎందుకు పోతలేవు? ఏరు పారేయాలి కదా, కేంద్రం అక్కడ చూసుకుంటుంది కదా కాశ్మీర్ దగ్గర, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు కదా. మరి తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం విమర్శిస్తుందంటే అక్కడ సెక్యూరిటీ వైఫల్యం కావచ్చు, అక్కడ సైనికులు ఎటుపోయిట్లు, ఎందుకు సెక్యూరిటీ లోపించిందని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి ఎక్కడ కాశ్మీర్ లో ఈ దాడి జరిగినది ఇక్కడ వాళ్ళు ఏ డ్రెస్లలో వచ్చిండ్రు? వాళ్ళు నార్మల్ గా రాలే. వాళ్ళు సైనిక డ్రెస్లలో మన
భారతదేశం సైనికుల డ్రెస్లు వేసుకొని వచ్చిండ్రు వాళ్ళు. ఓకే, వాళ్ళ మనకి ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం అన్నారు కదా, సెక్యూరిటీ వైఫల్యం ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది మొన్ననే జరుగుతుందా? జరగదు కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎక్కడైతే పుంజుకుంటుందో, వాళ్ళు ఎక్కడైతే ఓడిపోతున్నారో అక్కడ ఇలాంటి సృష్టిస్తారు. సృష్టించి బీజేపీ మధ్యలో ప్రజల మధ్యలో దూరం తీసుకురావాలి అనుకుంటారు. నిజంగా హిందువులకు బీజేపీ మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంటారు? ఏం బీజేపీ అంటే ఏమన్నా ఒక కులం పార్టీ అతన్ని? బీజేపీ ఒక మతం పార్టీ అని చెప్పేసి. మత పార్టీ అనేది కాంగ్రెస్ వాళ్ళే, బీఆర్ఎస్ వాళ్ళే. కానీ ఎందుకైతే మత పార్టీ కాదంటారు బీజేపీ మత పార్టీ ఎట్లా అవుతుంది? కేవలం నీ కులం పేరు నువ్వు చెప్పుకోవడం తప్ప, నా హిందూ అని నేను చెప్పుకోవడం తప్ప. అవునా? కానీ బీజేపీ హిందుత్వ రాజకీయం వాళ్ళ ఇప్పుడు పాయింట్ ఇప్పి చూసింది, మా హిందువులు ఇప్పి చూసి చంపిండ్లా. ఏం మాట్లాడతారు? మీరు మాట్లాడే ముందు ఒకటి మీరు కూడా ఆలోచించాలి. కుల మత భేదం ఎవరు చూపించిండ్రు? వచ్చిన వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ ముస్లింలను ఎందుకు కాల్ చేయలేదు? మరి వాళ్ళు కాల్ చేసిండ్లా? ఓన్లీ మీరు హిందువులందరూ ఒక సైడ్ రండి, మీరు వీడియోలు చూడండి, ముస్లింలందరూ ఒక సైడ్ రమ్మని పాయింట్ ఇప్పి కాల్స్తారా? దానికి ఎవరు కుల 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 భేదాలు చూపిస్తున్నారు? ఎవరు మతాల భేదాలు చూపిస్తున్నారు? పీరీల పండుగ అయితే ఎవరింటికి వస్తాయి తమ్మి? పీరీలు ఎత్తుకొని హిందువులు ఇంటికి వస్తాయి. ఏ ముస్లిం వాళ్ళని రమ్మని చెప్పి, ఏ ముస్లిం ఇంటికి అని బొమ్మని చెప్పి పాత బస్సులో తిరుగుతాయా? అదంతా తప్పు. పల్లెటూర్లకి రాండి, పీరీలను ఎత్తుకొని కూడా మా ఇంటికి వస్తా. అగ్నిగుండాలు నడిచేదే మా హిందువులు. ముస్లింలు వస్తున్నారా? కుల మత భేదాలు చూపిస్తూ మత పార్టీగా, మత పిచ్చ పార్టీగా తీర్చిదిద్ది బ్లేమ్ చేసేది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మతం కులం ఏది లేదు. కాకపోతే నీ ఇంటిని నువ్వు కాపాడుకోవాలన్నట్టుగా, నా ఇంటిని నేను కాపాడుకోవాలన్నట్టుగా, నా హిందూ దేశం, నా హిందూ మా బిడ్డలు కాపాడుకోవాలనుకున్న వాళ్ళందరూ కుల మత పార్టీలేనా? మొన్న ఆయన ఎవరు మన మైక్ ఉంటే ఒక సోయి ఉండేది, నేను పాకిస్తాన్ ప్రేమిస్తాను, ఇంటర్నలిస్ట్ ప్రేమిస్తా అంటే ఇలాంటి వాళ్ళు ఫస్ట్ అలర్ట్ చేయాలి తెలంగాణలో. పేరు ఎందుకులే, పేరు చెప్తే ఇప్పుడు బాగుండేది. ఏంటా మీ తెలంగాణ అసలు? సరే, ఎక్కడేం జరుగుతున్నావు నీ తెలంగాణలో చూసుకో. ఏది సరే, ఎందుకు మరి రెండు ప్రభుత్వాలు, ఇది రెండో ప్రభుత్వం తెలంగాణలో. గతంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ ఎందుకు అంత పట్టించుకోవట్లేదు అంటారు? మరి ఓట్ బ్యాంకు ఓట్లు అయితే బీజేపీ వాళ్ళ పార్టీ వేరు. ఇది వాళ్ళు వస్తే మీకు ఈ అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయం జరుగుతుంది అని వాళ్ళ పాపం వాళ్ళ బాగా చెప్పి 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 మరి ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ కి తప్ప, బీఆర్ఎస్ కి తప్ప ఓట్లు ఎక్కడ వేయరు. అవునా? అయితే ఆ బీజేపీ అనే పార్టీ ఈ రోజు నిజంగా కుల మతాల పార్టీ అయితే త్రిపుల్ తలాక్ తెస్తానికి అంత ఎందుకు కష్టపడతాడు ప్రధానమంత్రి గారు? ఆడవాళ్ళకి అన్యాయం జరగొద్దనే కదా. భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ మన ప్రధానమంత్రి గారు తన సొంత బిడ్డగా, తన సొంత కుటుంబంగా ప్రేమిస్తాడు. అవునా? మరి ఇక నీకు ఎక్కడ పార్టీలు మత పార్టీ లెక్క అనిపించింది? మత పిచ్చి ఎక్కడ కనిపించింది? మీకు మత పిచ్చి, మత పిచ్చి, మీకు పార్టీల పిచ్చి. కానీ ఇక్కడ కుటుంబాన్ని కాపాడుకోవటానికి, తన భారతదేశాన్ని కాపాడుకోవటానికి మాత్రమే ఆయన చేస్తుంటే మీకు అది మత పిచ్చి లెక్క కనిపిస్తుంది, కుల పిచ్చి లెక్క కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు మాట్లాడితే కూడా ఆయన కులం పిచ్చి, ఇది పిచ్చి, అది తప్పండి. అది ఆయన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆయన ప్రజల్ని కాపాడుకోవద్దా? ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టరే కదా. సెంట్రల్ మినిస్టర్ అయినప్పుడు ఆయనకున్న తెలంగాణ ప్రజల్ని తన సెక్యూరిటీతో తన కాపాడుతందుకు మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు నువ్వు బయటకు వచ్చి, మరి నువ్వెందుకు పాత బస్సులో చెక్ చేసి వాళ్ళందరినీ ఎందుకు పంపించట్లేవు? ఎంతమందికి వీసాలు ఉన్నాయి, ఎంతమందికి లేవు? ఏ దొంగ చాటుకు వచ్చిండ్రు? అరే నీ ఇల్లు అయితే ఇట్నే వదిలేస్తావా? అవును, ఇప్పుడు మాట్లాడింది ఆయన అట్నే ఉంది, నిన్న మాట్లాడింది అట్లే ఉన్నది, ఇప్పుడు చేసే పనులు కూడా అట్నే ఉన్నాయి. నిజంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పరిస్థితి కనిపిస్తుందా ప్రస్తుతం? ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఇంకో పాకిస్తాన్ లాగా చేసేస్తారు. బీజేపీకి క్యాడర్ ఉందా తెలంగాణలో? అయ్యో, క్యాడర్ ఏందండి? పత్తి నిజం చెప్తారంటే ముస్లిం ఓట్లు ఇప్పుడు మాకు ఖచ్చితంగా వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పుస్తలు కాపాడిందండి. ఒక్కొక్కరు అసలు మీకు చెప్పొద్దు, ఎందుకంటే చెప్తే ఏమైతుంది అంటే వాళ్ళు చెప్పుకున్నారు. మీరు చెప్తున్నట్టు బీజేపీకి గ్రౌండ్ లెవెల్ లో క్యాడర్ ఉందని మీరు అంటారు, కానీ 119 సీట్లలో కేవలం 9 సీట్లే బీజేపీకి వచ్చినాయి కదా. మరి ఎక్కడ? తెలంగాణలో నేను చెప్తున్నా కదండి, ఇక్కడ ముస్లింలు భయపడుతున్నారు. ఎట్లా భయపడుతున్నారు అంటే, బీజేపీ వస్తే మమ్మల్ని పంపిస్తుందేమో, మమ్మల్ని వెళ్ళగొడుతుందేమో, కొన్ని రాజ్యాంగం ప్రకారంగా మారుస్తారేమో అనేది పాపం వాళ్ళ దృష్టిలో. ఈ కుల మత పిచ్చి ఉన్న పార్టీలు 2 ఉన్నాయి కదా, కుల మత పిచ్చి, మత పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ బుర్రలో వెట్టుట్లా వాళ్ళు అదే కరెక్ట్ ఏమో అనుకొని కొంత జరిగిన మాట వాస్తవమే. కానీ ఈసారి అట్లా జరగదండి. పార్టీ ఎదురు చూస్తున్నారండి. కాషాయ జెండా ఎప్పుడు రెపరెపలాడుతుంది, బీసీ ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తాడు,
అని ప్రతి ఇంటి ఆడబిడ్డ ఎదురు చూస్తున్నది, ముస్లింతో సహా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంత పాత బస్తీలు ఉన్న ముస్లింలకు వాళ్ళందరికి న్యాయం జరగాలి అంటే, రోడ్లు అవన్నీ కావాలి అంటే మా బీజేపీ పార్టీ రావాలండి. నిజంగా ఏదైతే కశ్మీర్లో జరిగిన దాడికి ధీటుగా సమాధానం ఇస్తుందో బీజేపీ కావచ్చు ప్రస్తుతం ఉన్న కేంద్రంలో ప్రభుత్వం? దేనికి ఖచ్చితంగా, అయ్యో ఖచ్చితంగా. అసలు ఆయన అసలు నరేంద్ర మోడీ గారిని చూసారండి, కళ్ళల్లో రక్త బొట్లు వచ్చినాయండి. మనకన్నా ఏడిస్తే కన్నీళ్ళు వచ్చినాయేమో కానీ తన దేశానికి ఇంత అన్యాయం జరిగితే ఆయన భరించలేడు. తన ఈరోజు ఎన్నో కుటుంబాలు ఎన్నో మనం మాట్లాడుకుంటే తన ఏ కుటుంబం ఏదని చెప్పిండండి, భారతదేశం తన కుటుంబం, ప్రజలు తన బిడ్డలు, అవునా? మరి అలాంటి ఆయన తన దేశాన్ని కాపాడుకుంటేందుకే పనిచేసేట ఆయన ఈరోజు జరిగిన అన్యాయానికి పెళ్ళై 15 రోజులైన ఒక తాలి బొట్టి దెంపితే ఆ అమ్మాయి గిలగిలలాడుతుంది. అంత మూల్యం చెల్లించుకోకుండా ఉంటాడా అండి? మరోసారి ఇట్లాంటి దాడులు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? కేంద్రంలో కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు? ప్రతి రాష్ట్రంలో ఉన్న సీఎంలు చాలా చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే ప్రధానమంత్రి అంటే ఈ మన అన్ని జిల్లాలు అయితే అన్ని స్టేట్లు అయితే ఎదురుగలేరు కదండి. ప్రతి స్టేట్ లో ఉన్న సీఎం తన బాధ్యతగా తన కుటుంబంగా ప్రతి రాష్ట్రాన్ని అయితే ఎప్పుడు ఆలోచించి కాపాడుకోగలుగుతారో ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా హిందూ రాజ్యాంగం వస్తుంది. మన భారతదేశంలో ఎవ్వరికి అన్యాయం జరగదండి. అన్ని కులాల్లో జరగదు. నీకు ఇక్కడ ముస్లింసే కావచ్చు, ఎవరే కావచ్చు, ఎందుకు జరుగుతుంది అండి అన్యాయం? కొత్త కార్యవర్గం రేపు రాబోతుంది తెలంగాణలో బీజేపీ నుంచి. ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారు బీజేపీ నుంచి? కేంద్రానికి అంటే బీసీలకు ఇవ్వబోతుందా లేకపోతే బీసీలకే ఇస్తారు? అది మాత్రం వాస్తవం. బీసీకి పెద్ద పీఠ వేసేట్లనే బీజేపీ. ఒక పర్సనల్ గా చెప్పండి, మీకు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అంటే కొందరు పేర్లు వినిపిస్తున్నాయి, అరవింద్ పేరు కావచ్చు లేకపోతే ఈటల రాజేందర్ లాంటి పేర్లు కావచ్చు వినిపిస్తున్నాయి. సో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అంటే కొంత రాజకీయ అనుభవం ఎక్కువ ఉండాలి. ఇక అంటే వీళ్ళే కావాలి వాళ్ళే కావాలి అనేది నేను చెప్పలేను. రాబోయే రోజుల్లో బీజేపీని ఎవరైతే పగ్గాలు పట్టుకొని నడిపించి మన ప్రజలకు న్యాయం చేస్తారో అలాంటి వాళ్ళకి రావాలని కోరుకుంటాము. ఎవరు వచ్చినా వాళ్ళ కింద మేము పనిచేస్తాం. బండి సంజయ్ ఇలా బీజేపీ నడిపించిన వాళ్ళు అటు ముందు లేరు తర్వాత రాలేరు అని ఒక విమర్శ అవుతుంది. దీని గురించి ఏం చెప్తారు? తెలంగాణలో అంటే కొంత మాస్ లీడర్ మన బండి సంజయ్ గారు. అంటే దీనికి 2-3 ఉదాహరణ ప్రజలు అనుకుంటే కూడా తప్పులేదు. పాత బస్తీలో భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్ ముందట మీటింగ్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బీజేపీకి సంబంధించిన నాయకులు? బీజేపీకి సంబంధించిన నాయకులు అంటాను. బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. దాన్ని చూసుకొని ఇంకా బీజేపీ చేయగలిగిండు చేసే వాళ్ళు లేరు అనుట్లా ప్రజల అభిప్రాయం ఉండొచ్చు. దాంతోపాటు నేను ఏకీభవిస్తా. కానీ అట్లా అని మనకు బీజేపీలో అది ఇటున్నోళ్ళు లేరని కూడా నేను చెప్పలేను. ఖచ్చితంగా మనకు ఎవరైనా బాధ్యత ఉంటే ఆ నడక వేరే ఉంటది కదా. ఇప్పుడు ఇంటి బాధ్యత ఒప్పజెప్పినాక నడక వేరే ఉంటది. ఒక పెద్ద కోడలు ఉంటది, ఆమె ఆ పాత్రే ఉంటది. ఆ పెద్ద అత్త పాత్ర ఆమెకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? తొలకకుండా ముందుకు తీసుకెళ్తారు. అంతే. బీజేపీలో బలమైన నాయకుడు వస్తే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోగలుగుతారు, లేకుంటే ఇప్పుడు ఏదైతే నడుస్తుందో ప్రజలే ఎదుర్కొంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పక్కా ప్రతిపక్ష పార్టీకి మీరేం దీటనే సమాధానం ఇవ్వరా? నేనేం చెప్తున్నా, ఇప్పుడు మా పార్టీ బలంగా ఉంది, ప్రజలు కాపాడుకోవటానికి ఆలోచిస్తుంది, రాష్ట్రాల్లో ఆలోచిస్తుంది, మన హిందూ ధర్మాన్ని అన్ని ఆలోచిస్తుంది. దాంట్లో ఇప్పుడు ప్రజలే ఎక్కువగా ముందుకున్నారు. బీజేపీ తరఫున వద్దురా పాలన కాంగ్రెస్ పాలన, వద్దురా పాలన టిఆర్ఎస్ పాలన, కావాలి మాకు కాసాయం అనే ఒక నినాదంతో ప్రజలే ముందుకు వస్తారు. ప్రజలే వస్తారు, యువకులు వస్తారు, యువతులు వస్తారు. చదువుకున్న ప్రతి వ్యక్తి ఇంట్లో 90 ఏళ్ళ ముసలమ్మ కూడా నానమ్మ పువ్వుకేయాల ఓటు, అమ్మమ్మ నువ్వు పువ్వుకేయాల ఓటు అని చూపిస్తున్నారు. ఎందుకు అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న ఇంటింటికి పెద్ద కొడుకు నరేంద్ర మోడీ గారు. తను ఉండేప్పటికైనా ఈరోజు మనం కరోనా టైంలో కానీ ఏ టైంలో ప్రతి దాంట్లో మనం ఈరోజు ముందుకు రాగలుగుతున్నాము అంటే అలాంటి నాయకుడు, అలాంటి ప్రతి రాష్ట్రానికి ఒక సీఎం ఉంటే బాగుండు అనేది ప్రతి ఓటర్ కోరుకుంటున్న టైం ఇది. థ్యాంక్ యూ అక్క, మా ఛానల్కి మీ సమయాన్ని ఇచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్.